2 నెలల క్రితం వరకు 1వ తేదీ వచ్చిందంటే పండగ చేసుకునేవాళ్ళు. వృద్ధులు గాని, లేదంటే పింఛన్ తీసుకునే పింఛన్దారులందరూ. కానీ 2 నెలల నుంచి 1 తారీఖు వస్తుంటే వాళ్ళకి ఒక అయోమయం, మరొకటి భయం. ఖాతాల్లో పడతాయో లేదో తెలీదు డబ్బులు. సచివాలయం దగ్గరికెళ్తే ఇస్తారో లేదో తెలీదు. ఇవాళ ఇస్తారో, రేపిస్తారో, బ్యాంక్ సెలవుందో, డబ్బులొచ్చినాయో రాలేదో. 2 నెలల నుంచి ఇదే అయోమయం. ఈ నెల అయితే అది కాస్తంత పెరిగింది. బ్యాంకులకి వెళ్ళి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడినాయో లేదో చూసుకోవడం. కొంతమందికి మినిమం బ్యాలెన్స్ లేవంటూ పడిన డబ్బుల్లో ఒక 1500 లేదంటే 1200 ఆ బ్యాంక్ దాన్ని బట్టి ఖాతాను బట్టి ఎంతో కొంత కట్ అయిపోవడం. చేతికి రావాల్సిన 3000 రాకపోగా కొత్త ఇబ్బందులు. దీనికి కారణం ఎవరు? ఇది ముందే ప్రభుత్వానికి తెలియదా? దీని పాపాన్ని చంద్రబాబు గారికి అంటగట్టాలా? లేదంటే ఇలా జరుగుతుంది అని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మౌనంగా తన పని తాను చేసుకెళ్ళిపోతున్నారా? ఈసీ హయాం కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తాం, ప్రభుత్వంది తప్పే ఉంది అని చెప్పి సమర్థించుకుంటున్నారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, పాపం అనాలా లేదంటే తప్పు అనాలా? కష్టాలు అయితే కనిపిస్తున్నాయి కంటికి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని ఇద్దరిని భాగస్వాములు చేయాలా? ఎవరికి సంబంధం లేదా? ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇందులో ప్రతిపక్షపు పాత్ర 90%, 10% ప్రభుత్వ పాత్ర ఉంది. 90% ప్రతిపక్ష పాత్ర ఎందుకు ఉంది అంటే, కంప్లైంట్లు ఇచ్చేటప్పుడు అసలు పరిష్కారం ఏంటి అన్నది వాళ్ళ దగ్గర అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులతో ఇంటికి ఎందుకు తీసుకెళ్ళి ఇవ్వకూడదు అనేటువంటిది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగి ఏం పని చేస్తాడు? ప్రభుత్వ ఉద్యోగులు అంటే సచివాలయ ఉద్యోగులు వాళ్ళు చెప్పేది. అది ఫస్ట్ ఫేజ్లో అది కాదండి. ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వ ఉద్యోగులు తెప్పించమన్నారు. దాని వెనకాల ఉన్న అసలు వ్యూహం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు జగన్ మీద వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా చెప్తారు అన్నది వాళ్ళ ఉద్దేశం. అది ఎవరికి అర్థం కావట్లేదు ఆ పాయింట్. అంటే టీచర్లు వాళ్ళనే ఎక్కువ పెడతారు కదా ఇట్లాంటి వాటికి. అది అసలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారా? నెంబర్ 1. రెండవది, మనం ఇవాళ గూగుల్ మ్యాప్లు పెట్టుకుని అడ్రస్లు ఎత్తుకుతున్నాం కదా, అదే కరెక్ట్గా ఉండట్లా. ఎక్కడికో తీసుకెళ్తుంది అది. అలాంటి రోజుల్లో ఇంటి అడ్రస్లు అసలు వాళ్ళు చెప్పేవాడు ఎవడన్నా ఉంటున్నాడా ప్రాక్టికల్గా రోడ్డు మీద? తెలియదు. ఈ టీచర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు వీళ్ళు వచ్చి అవన్నీ ప్రతి ఇంటిది కనుక్కొని ఏదో 2 ఇళ్ళకెళ్ళి ఇచ్చి 2 అయ్యా అంటే ఓ పద్ధతి. కానీ ఇంతమందిది ఇవ్వగలుగుతారా? అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? ఒక వాలంటీరు ఒక పూటలో చేసే పని వీళ్ళకి కనీసం మొదటి 2-3 నెలలు, అంటే వీళ్ళు తర్వాత సెట్ అయితే ఎవరన్నా నేను, కానీ వీళ్ళు మొదటి 2-3 నెలలు అయితే మాత్రం కనీసం 15-20 రోజులు పడుతుంది అదే సంఖ్య. ప్లస్ వాళ్ళకి ఎక్స్ట్రా జీతాలు ఇవ్వాలి దానికి. అసలు ప్రభుత్వ ఉద్యోగం అలా ఫీల్డ్లో తెప్పచ్చా? ఫస్ట్ వీళ్ళు ఏమంటారు, ఎప్పుడో మద్యం దుకాణాల ముందే ఎవరినో పెట్టారట. మరి ఎవరిని పెట్టారంటే అప్పుడు ఏదో 1-2 ఇన్సిడెంట్స్ దగ్గర జనాలు బారులు తీరి గొడవ జరుగుతున్నదని చెప్పేసి ఎవరికో చెప్పారట. దాన్ని అసలు మొత్తం దుకాణాల దగ్గర వీళ్ళు అమ్మిచ్చారు ముందు అనేటువంటి తరహాలో ఒక ప్రచారం చేస్తారు. అదే టైప్లో మాట్లాడతారు. అది చేశారు కదా, ఇది ఎందుకు చేయరు అన్నటువంటిది. నిజంగా వాళ్ళని పెట్టుంటే, వీళ్ళ కారణంగా వాళ్ళని పెట్టుంటే వాళ్ళ అమ్మనాభూతులు వెళ్ళనే తిట్టేవాళ్ళు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు కాబట్టి వాళ్ళని ఎందుకు పెట్టలేదు అన్న పాయింటే మాట్లాడతారు. లేదంటే ఆ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏదో ఉంటుంది, వాళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్ళారు అనుకోండి, అప్పుడు మళ్ళీ గొడవ మళ్ళీ మొదలుకు వస్తుంది, కొత్త గొడవ యాడ్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఫ్రీగా చేయరు కదా ఈ పని, అదే కదా, వాళ్ళ డ్యూటీలో భాగం కాదు కదా. ఎక్స్ట్రా డ్యూటీ అంటే అప్పుడు ఇదేమవుతుంది, తడిసి మోపిడి అవుతుంది. వాళ్ళకి ఒక రోజు జీతం ఎంత ఉంటుంది, దానికి ఎక్స్ట్రా ఇచ్చుకుంటే ఎంత అవుతుంది? రెగ్యులర్ గా ఆయన జీతం ఆయనకు వస్తుంది, కానీ పేపర్లు దిద్దినందుకు ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు? అట్లా దీనికి ఇవ్వాల్సిందేగా. అప్పుడు ఒక్కొక్కరికి పెన్షన్ ఇచ్చినందుకు 100 రూపాయలు అట్లా కమిషన్ పెట్టాలి. అప్పుడు అది ఎవరి నుంచి ఇస్తారు? ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇది నీ డ్యూటీలో భాగం అంటే నా డ్యూటీ కాదంటాడు. సంఘాలు ఉన్నాయి, రచ్చ అవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, వాళ్ళు ఈ టైంలో ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాలి కదా, ఆ పనులు ప్రిపేర్ అవ్వాలి కదా. వాళ్ళందరూ కూడా టీచర్లే ఉన్నారు, పరీక్ష పేపర్లు దిద్దాలా, నెక్స్ట్ మళ్ళీ కోర్సెస్ ప్రిపేర్ చేసుకోవాలా. ఈ వ్యవహారం అంత ఉంటుంది. లేదా ఇతర ఉద్యోగులందరూ, రెవెన్యూ వీళ్ళందరూ ఏం చేయాలి? బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ దగ్గర నుంచి, పోలింగ్ బూత్లు సెట్టింగ్ దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉంటుందా? పోలీస్ డిపార్ట్మెంట్ అదే పని మీద ఉంటుందా? అయ్యన్ని వదిలేసి పెన్షన్ల చుట్టూ కూర్చుంటే ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలా? ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలి అప్పుడు. దీనికోసం ప్రాక్టికల్ గా ఏదో మనం నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేస్తాం అనేది అలవాటైపోయింది. 2,56,000 మంది వాలంటీర్లు పనిచేస్తుంటే
దాన్ని 66 లక్షల మందికి ఇచ్చేటటువంటి పెన్షన్ ఎట్లాగ కొత్తోడు వచ్చేసి వెంటనే ఇచ్చేసేస్తాడు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇంకొక ఆస్పెక్టే తీసుకుందాం. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు రాశారు, బాగానే ఉంది. వీళ్ళ రిపోర్టర్లు వెళ్ళి పేపర్లు వేస్తారా? ఎందుకు వేస్తారు? ఏమని చెప్పండి, వాళ్ళకి నేర్పండి పేపర్లు వేయడం రోజు పొద్దున్నే. లేదా వాళ్ళ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరిని ఏమని చెప్పండి, వీళ్ళందరినీ తీసేసి వేయగలుగుతారు వాళ్ళు? సాధ్యమవుతుందా వెంటనే? మరి అది సాధ్యం కాదు, ఇది ఎట్లా సాధ్యమైపోతుంది వెంటనే? ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా చేస్తారు నాకు అర్థం కాల. లేదా టీవీ ఛానల్ అన్ని రెచ్చిపోతున్నారు, వాళ్ళ రిపోర్టర్లు వాళ్ళ స్ట్రింగర్లు అందరినీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కేబుల్ కనెక్షన్స్ పెట్టిరామనండి. అంటే మళ్ళీ వాళ్ళకి ఒక 4 రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి ఫస్ట్. అదే మరి ఇస్తే అప్పుడు 1వ తారీఖు నేను అంటుంది అదే. మరి అది అయ్యేటప్పటికి ఎప్పటికవుతుంది? కొన్ని వాళ్ళ స్టాఫ్ అప్పుడు 1కి 4 చేస్తారా? అట్లా చేస్తారు. మరి ఇప్పుడు అది చేయండి, నెంబర్ 1. రెండోది, జగన్ పెట్టాడు కాబట్టి వాలంటీర్లు వద్దు. మరి సచివాలయ ఉద్యోగులను ఎవరు పెట్టారు? జగనే కదా. సచివాలయ ఉద్యోగులు మరి వాళ్ళు వెళ్ళి ఇస్తే లేదా? అప్పుడు ఏం చెయ్యాలి ప్రాక్టికల్గా అయితే? ఎన్నికల సంఘం ఏమైనా ఆదేశం ఇవ్వాలంటే వాలంటీర్ అనేటువంటి వాడు డబ్బులు ఇచ్చి రావాలి, ఏ మాట మాట్లాడకూడదు రాజకీయాల గురించి వాళ్ళతో అనే ఆదేశం ఇస్తే సరిపోతుంది. అది డ్యూటీ కింద డ్యూటీ చేసుకుంటారు. అప్పుడు ఎవరన్నా కనుక అట్లా చేస్తున్నట్టు కనబడింది అనుకోండి, యాక్షన్ తీసుకోండి. సస్పెండ్ చేయాలా 900 మందిని 1000 మందిని చేస్తారు, తప్పు లేదు. అది అట్లా సస్పెండ్ చేయడానికి సమర్థిస్తా కూడా రాజకీయాలు ఏమన్నా మాట్లాడితే కానీ ఈ టైంలో మాట్లాడకూడదు అనేటువంటిది కూడా చెప్పచ్చు. అట్లా అయితే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అది కాదు. ఒక వాలంటీర్ని చూడగానే జగన్ చూసినట్టు ఫీల్ అవుతాడు వాళ్ళు. అది అట్లా కనబడకూడదు. అది ఎక్కడ విచిత్రం అసలు? అర్థమే ఉంది దానికి. జాగ్రత్త. వాలంటీర్ని చూస్తే జగన్ చూస్తాడండి. ఇప్పుడు రేపు పొద్దున్న జీతం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ వాలంటీర్ని కనబడకుండా పోతాడు ఆ ఏరియా నుంచి. అంతే కదా. ఇంకా నయం వాలంటీర్లు అందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికన్నా విడుదల ఏర్పాటు చేయాలి, వాళ్ళని బయటకు కనబడేదాకా. ఇప్పుడు విగ్రహాలకు ముసుగులు వేసినట్టు వీళ్ళకి కూడా ముసుగులు వేయాలని అడగల, అట్లా అడిగేవాళ్ళేమో. అదేం దౌర్భాగ్యం అర్థం కాదు. ప్రాక్టికల్ గా ఈ పాపంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే బుర్ర తక్కువ బ్యూరోక్రాట్ అనమాట. బుర్ర తక్కువ బ్యూరోక్రాట్ కాదు, కుల అహంకారంతో పేరుకుపోయి సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి సామాన్య కష్టాలని ఒక బ్యూరోక్రసీ మైండ్ తో చూసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఐఏఎస్లకి ఏం తెలుస్తుంది ఆషామాషి వాడి కష్టం? పొలిటీషియన్ అనేవాడు కనుక లేకపోతే ఐఏఎస్ల చేతుల్లో ఉంటే కనుక బ్రిటిష్ వాడి బానిసలాగా బతికేవాళ్ళమ్మా. బ్రిటిష్ వాడి టైంలో ఏంటి, అధికారుల ముందు చేతులు కట్టుకుని ఉంచునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. చెప్పమనండి ఆ ముక్క. ఇప్పటికి కూడా అంటలేదు ఆయన. పైగా ఇప్పటికి కూడా సమర్థిస్తున్నారు. ఏంటి ఆయన చేసినటువంటి పని? క్రిందసారేమో సచివాలయాలు ఇప్పించమన్నాడు, ఈసారేమో బ్యాంకులు వేయమన్నాడు. ఎవడాడు అసలు నాకు అర్థం కాల. ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి? ఈయన మాజీ ఎన్నికల కమిషనర్ కదా అని చెప్పి బుర్ర తక్కువ ఎదవలు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉన్నటువంటి వాడు ఎట్టిస్తాడు అసలు? అట్లాగా అర్థం ఉండాలి కదా వాళ్ళకి. ప్రాక్టికాలిటీకి భిన్నంగా లేదు అసలు. ఏమాత్రమైన పాయింట్ ఉంది అందులో? ఆయన చెప్పాడట, వీళ్ళు రాసి ఇచ్చేసారట, ఇక్కడ మార్చేశారట. గ్రౌండ్ రియాలిటీ అలాంటిది ఏం చేయాలి? అట్లాగా ఆయన ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ఎట్లా ఏదైనా చూడండి అని చీఫ్ సెక్రటరీ చెప్తే అతను చూసుకుంటాడు. అప్పుడు వాలంటీర్లు కాబట్టి సచివాలయ సిబ్బంది ఒక రోజు 4 రోజులు పడుతుంది ఇప్పుడు వాలంటీర్ కి. సచివాలయ సిబ్బంది ఇప్పుడు 4 రోజుల నుంచి చేస్తున్నారు, లేదు 15 రోజులు పట్టుద్దమ్మా అని చెప్తారు, అర్థమయ్యేలా చెప్తారు. అలా కాదు, అర్జెంట్ కావాలంటే కనుక సచివాలయం ఆఫీసులోకి వెళ్ళి తీసుకోండి అమ్మా అని చెప్తారు. 2 వైపులా చేస్తాడు. అది జవహర్ రెడ్డి గారికి ఆ బుర్ర ఉంది, తెలుసు ఆయన. కానీ ఈ బుర్ర ఎక్కడ లేదు కదా. వచ్చిన సమస్య ముందు వాళ్ళని తీసేయండి, వీళ్ళని తీసేయండి. బ్యాంకులు ఏప్రిల్లో ఆల్రెడీ చూశారు, ఇబ్బందులు పడ్డారు చాలా మంది. అప్పుడు రోడ్డు మీదకి వచ్చారు, అది ఎండలకి. అప్పుడు కూడా ఈసీ ఉంది, చూశారు. మే వచ్చేసరికి కూడా అంటే ఇందులో సర్కారు మా జోక్యం ఏముంది, అంతా ఈసీ పరిధిలో ఉందని చెప్తుంది. అది ఒక రకంగా సమర్థింపుగా చూడాలి. ఒక నెల చూసినా సరే 2వ నెల వచ్చేసరికి 1వ తేదీకి వచ్చేసరికి ఎందుకు సెటరేట్ చేయలేకపోయారు? ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాం, ఆ జడ్జిమెంట్ అమలు చేయనంటే ఎట్లాగా? వాడు ఏమి ఇచ్చాడు? డీబీటీ లేదా ఒక చోటకి పిలిచేవమన్నాడు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం. ఎలక్ట్రానిక్ సిస్టంలో కానీ లేదా ఒక చోటకి పిలిచి ఇవ్వమన్నాడు. కిందటిసారి ఒక చోటకి పిలిచి ఇచ్చారు. అప్పుడు కూడా జవహర్ రెడ్డి ఇనిషియేటివ్ తీసుకుని కదలలేని వాళ్ళకి ఇంటి దగ్గర కానీ పంపించాడు. పంపిస్తే మళ్ళీ దాని మీద కంప్లైంట్లు ఇచ్చారు. ఇచ్చి అట్లాగెట్లాగా సచివాలయాల దగ్గరికి ఇదంతా రచ్చ నడుస్తుంది, అది ఆపేయండి అని చెప్పారు.
ఏంటి సచివాలయాల దగ్గరది అందరికి కనబడుతుంది కాబట్టి బ్యాంకుల్లో వేయించేసేయండి, అక్కడ బ్యాంక్ వాడికి సంబంధం, మళ్ళీ అక్కడ బూతులు తిడుతున్నాక అట్టేసారు. ఇదంతా జగన్ ప్రాబ్లం. బ్యాంకులు ఏమనింది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. ఎవరి ఆధ్వర్యంలో నడుస్తోంది ఇప్పుడు? మరి ఈసీ అంటే ఎవరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉంది. పోని లేదు వాళ్ళు స్వతంత్రంగా తీసుకున్నారంటే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? డీబీటీ కింద ఇవ్వని చెప్పింది పురంధేశ్వరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈయన వరలరామయ్య వేసారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ దాంట్లో వేస్తే ఏమైంది? వాటిట్లలో దాంట్లో వేసేసారు. సగం మందికి డబ్బులే రాలేదండి. ఒక పేదవాడి, మనం దాన్ని ఏమంటామంటే ఎదుటివాడి బోట్లలో కాలు పెట్టి అంటారు. అంటే నువ్వు ఒక సమస్య పరిష్కరించాలంటే ఆ ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించు. అక్కడ అప్పుడు నీకు ఆడి బాధ తెలుస్తుంది. పేదవాడికి నిజంగా బ్యాంక్ అకౌంట్ ఇవాళకి మనమే వెళ్ళి విత్డ్రాయల్ ఫామ్ పూర్తి చేయడం చేయాలి. చాలా మందికి ఏదో ఒక పొరపాటు ఉంటది, మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్ గా దాన్ని సరి చేయమంటారు, మళ్ళీ మనం తీసుకొచ్చి ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ మ్యాచ్ అవ్వదు. ఇది మనకే ఉంటే ఇక అసలు అతనికి బ్యాంకుతో అవసరం. పేదవాళ్లలో వృద్ధుడు, మామూలు వృద్ధులకి తెలియదని చెప్పండి. పేదరికంలో వృద్ధులలో 3 వంతులు కాదు 99.9% మంది నిరక్షరాస్యులే. ఖచ్చితంగా 99.9% మంది నిరక్షరాస్యులు. సంతకాలకు ఏలు ముద్ర ఉండేటటువంటి అలాంటి వాళ్ళు ఎలా బ్యాంక్కి వెళ్తారు? వాళ్ళు అసలు బ్యాంక్ అకౌంట్ల జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వడం, క్యాష్ ఇవ్వడం తప్పు, కరప్షన్ నేను ఒప్పుకుంటా. కానీ వృద్ధుడి విషయంలో ఆ పాయింట్ వృధా. ఎందుకు హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేరు, లేకపోతే ఇంకో చోటకి ఎందుకు వెళ్ళలేరు అంటే ఎట్లాగా? నీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి పరిస్థితి బాగోపోతే నువ్వు తెచ్చిస్తున్నావు కదా, లేకపోతే మనిషిని పెడుతున్నావు కదా, అంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. వాళ్ళ దగ్గర డబ్బు లేనటువంటి వాళ్ళ దగ్గరికి ఆ సేవ ప్రభుత్వం తీసుకెళ్తే దాన్ని నొక్కేయించావు. ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? సిఎస్ కి పూర్తిగా అధికారాలు ఉండవా ఈ విషయంలో? గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి సిఎస్ కూడా ఎందుకు చొరవ తీసుకోలేకపోయారు? ఆర్డర్ ఇచ్చింది అక్కడ ఎన్నికల సంఘం, అది అమలు చేయడం మాత్రమే సిఎస్ బాధ్యత. అంతే, ఇంకా దాంట్లో కరెక్షన్స్ ఏముండదు. అప్పటికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన. అందులో లోపాన్ని ఏమి ఎత్తి చూపించాల్సిన బాధ్యత లేదా? లోపం అనడానికి లేదు కదా. లోపం అన్నారనుకోండి, నువ్వు ఎవడికి అమ్ముడు పోయావు అని అడుగుతారు, ఆ కారణంగా తీసేయమంటారు. అది అక్కడోడికి ఉండాలి, అక్కడోడికి బుర్ర ఉండదు. వీళ్ళు పెట్టిన దాన్ని వాళ్ళు పంపించాడు అంతే. అంతకు మించి దీంట్లో నువ్వేం ఆల్టర్నేటివ్ చేస్తావు, నాకు ప్లాన్ చెప్పు అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి చెప్పు అంటే అప్పుడు ఎవరు చెప్పాలి? ఆయన చెప్పిన దాంట్లో ఒకటి వాళ్ళు చూజ్ చేసుకోవాలి, లేదా ఇంకోటి ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇక్కడ అసలు ఏం అడగలా, వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు నువ్వు వాలంటీర్ అనే వాళ్ళంటే ఆపేసేయి, రెండవది ఆ డబ్బులు ఓ చోటకు పిలిచి అన్నారు. అప్పుడు మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన. తీసుకుని అట్లా ఒక చోటే అందరినీ పిలిస్తే వృద్ధులు వికలాంగులు రాలేరు కాబట్టి వాళ్ళకి మాత్రం ఇంటికి పంపిస్తానని మళ్ళీ పర్మిషన్ అడిగి తీసుకుని ఇచ్చాడు ఆయన. రెండవ దశలో మళ్ళీ బ్యాంకులో ఏమని చెప్పింది అదే ఎన్నికల సంఘం. ఏది తీవ్రంగా మందలించిందని వీళ్ళే రాశారు. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులతో ఏమించమంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నాడు. ఏ ప్రభుత్వ ఉద్యోగి తెప్పించమందో చెప్పండి, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి, దీనికి మనీ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ని చేయమని చెప్పినా మీరు ఎందుకు చేయలేదని రాసి అప్పుడు బ్యాంకులు వేసాడు. ఆయనకి తెలుసు బ్యాంకులు వేస్తే కనుక సమస్య వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం అంటే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, మనం దాని నుంచి ఫోన్ పేలోనో లేకపోతే కనుక ఇట్లా ఉంటది. వాళ్ళది ఇన్యాక్టివ్ అకౌంట్స్ చాలా వరకు. అసలు వాళ్ళ అది జీరో బడ్జెట్ అకౌంట్లను అప్పట్లో దీపించారు, జన్ధన్ ఖాతాలు. వాటిట్లో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. వాటిట్లో అయితే కనుక డబ్బులు లేకపోయినా మిగతా అట్లాంటివి కాదు. జన్ధన్ ఖాతాలో వాళ్ళకి బాగానే వస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు సమస్య ఫేస్ చేస్తారు. సొంత సేవింగ్ అకౌంట్లు వాళ్ళకి మినిమం 1500. ఇది ఇప్పుడు చాలా వరకు 3000 రూపాయలు చేతికి రాలేదు చాలా మందికి. అంటే ప్రభుత్వం వేసేసింది, మేము వేసేసాం కదా అంటే వీళ్ళ చేతికి రాలేదు. మధ్యలో ఏమైపోయాయి అంటే బ్యాంక్ మినిమం ఛార్జెస్ రూపంలో బ్యాంక్ తీసేసుకుందా ఏంటది, అది రికవరీ ఉంటుందా లేదు, ఈ నెలకి ఇంక ఇలా గట్టకపోతే, ఎందుకంటే ఇంకో నెల ఉంది, జూన్ 4ని రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు కానీ ప్రభుత్వం ఏర్పడదు అంటే ఇంకొకసారి కూడా వీళ్ళ పింఛన్లు తీసుకోవాలి. ఇలాగే మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఇప్పుడు కట్ అయింది ఈ ట్రిప్, రెండోసారి కట్ అవ్వదు. కాకపోతే ఇప్పుడు ఎవరెవరికి చేరలేదు అవి వచ్చే నెలలోనన్నా వాళ్ళకి చేరాలి. కానీ అది ఎవరు చేస్తారు, ఎవరు వేయాలి? బ్యాంకా? వెనక్కి ఇవ్వదు, కట్ అయినా వెనక్కి రాదు, వెనక్కి ఎవరు? నేను అనేది ప్రభుత్వం అయినా
నెక్స్ట్ మంత్ లో కటింగ్ ఉండదు. ఉండదు, ఇప్పుడు కట్ అయిపోయింది కాబట్టి అది వాస్తవంగా చెప్పాలంటే పెనాల్టీ. ఏది మనం వాడనందుకు బ్యాంకు వేస్తున్న పెనాల్టీ అది. అవును, అది అది కడతారు కానీ వాళ్ళు కట్టుకోలేరు కదా పాపం, తీసుకునే వాళ్ళకి ఎవడేం చేయలేడు కదా. అది నేను అంటుంది అదే, ఆ రియాలిటీ తెలియాలి వీళ్ళకి. నిమ్మగడ్డకి ఏం తెలుసా రియాలిటీ? అంటే వీళ్ళిద్దరు రాజకీయ క్రీడలో మధ్యలో వాళ్ళు అన్యాయం అయిపోయారు కదా. ఇప్పుడు ఇద్దరు అనటానికి కూడా లేదు అందులో. ఇద్దరు రాజకీయ క్రీడ జగన్ ఏమన్నా గనక ఆ మాట చేస్తే లెక్క అవుతుంది. జగన్ది తప్పు ఏంటంటే వాలంటీర్లని చివరిలో వచ్చి పార్టీ కార్యకర్తలుగా మార్చడం, అందువల్ల తప్పైంది. అది ఎప్పుడు మార్చాడు? జగన్ నోట్లో నుంచి ఎప్పుడు వచ్చింది? అంతకుముందు వాళ్ళ నాయకులు చేస్తున్నప్పుడు ఆ తప్పును సరిదిద్దకపోవడం. పింఛన్లు డీబీటీ ద్వారా ఇస్తే గనక ఖచ్చితంగా వాళ్ళకి పూర్తిగా వెళ్ళదు అని అబ్జెక్షన్ సిఎస్ రేజ్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. తెలుసు దానికి ఎవడు చెప్తాడు? ఎవరు చెప్తారు? ఎందుకు చెప్తారు? అంటే వాళ్ళకి అంత చెప్పాలి, అంత అవగాహన ఉండదా? ఇప్పుడు అమ్మఒడి ఇవన్నీ అంటే ఓకే, అమ్మఒడి వాటికి వెళ్తున్నవి దాంట్లో అలాగే అనుకుంటారు, అలాగే అనుకుంటారు కానీ ఇది ఎట్లా అనుకోరు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రాక్టికల్ ప్రాబ్లం ఇప్పుడు చూసారు అంతే. రేపు 4వ తేదీన కూడా ఇదే రిపీట్ అవుతుంది అనుకోవాలా? మళ్ళీ కటింగ్ ఉండవు కానీ మీకు నేను బ్యాంకులకి వెళ్ళి కొన్నిసార్లు గవర్నమెంట్ బ్యాంకుల దగ్గర చూశాను. ఇది మహిళలందరూ బాక్సులు తెచ్చుకుని వాటిలో కూర్చుని తింటా ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ బ్యాంకుల దగ్గరనే జరుగుతుంటది. ఏంటి అని చూస్తే డ్వాక్రా మహిళలు డబ్బులు పడ్డప్పుడు వాళ్ళ రుణమాఫీలో లేకపోతే కనుక ఇంకోటి డ్వాక్రా మహిళలకు పడతాయి చూడండి, ఆ టైంలో బ్యాంకులు ఏం చేస్తాయంటే వాళ్ళ రెగ్యులర్ టైమింగ్ లో వీళ్ళకి పనిచేయవు. అంటే పొద్దున్నుంచి 10 గంటల నుంచి సాయంత్రం దాకా 4 గంటల దాకా వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది కదా, ఆ టైంలో వీళ్ళ పని చూడడానికి ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళ పని చూస్తా కూర్చుంటే వాళ్ళకి ఆ డబ్బులు రావు. ఏది వాళ్ళ రెగ్యులర్ వ్యాపారం లేకపోతే ఏం ప్రయోజనం వాళ్ళకి? వాళ్ళకి ఆ వ్యాపారం అంతా ఉండదు. అందుకని వాళ్ళు వీళ్ళని ఏం చెప్తారంటే మధ్యాహ్నం 2 తర్వాత చూస్తాం, పొద్దున పూట్ల మాయ చూసుకోవాలని చెప్తారు. పొద్దున పూట్ల ఏమిటో ఈ వ్యాపారస్తులు ఎవడన్నా డిపాజిట్లు చేసేది, లోన్స్ వాళ్ళకి ఇచ్చిన క్యాష్లు ఇవ్వడం, ఈ పనులు ఉంటాయి. ఆ పనుల్లో మాకు 2 దాకా మీకు ఈ చూడమని చెప్తారు. వీళ్ళు 2 దాకా ఆడ కూర్చోవాల్సింది. ఒక ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు పాపం బ్యాంకులో సిబ్బంది. 4 తర్వాత 3 తర్వాత పెట్టుకుని వీళ్ళకి ఆ చివరి దాకా చివరి పని చేసిపోతారు. అట్లాగే సాయంత్రం రాత్రి దాకా బ్యాంకుల దగ్గర వీళ్ళు పడిగాపులు కాస్తారు. అది డ్వాక్రా గ్రూపుల గురించి చూసిన వాళ్ళకి, ఫీల్డ్ జర్నలిజం చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను ప్రాక్టికల్ గా చూసాను, మొన్న మధ్యన కూడా చూసాను అనమాట. అంటే గవర్నమెంట్ బ్యాంకులు అలా చేస్తారేమో. గవర్నమెంట్ బ్యాంకులు అయితే అలా జరగదు కూడా, చేసే అవకాశం కూడా ఉండదు. వాళ్ళకి టైం టు టైం సర్వర్లు కూడా అయిపోతాయి కదా వాళ్ళకి. అదేలేండి, ఈ పని ఉండదు వాళ్ళకి. అంటే కొంతమందికి వాటిల్లో కూడా అకౌంట్లు ఉంటాయి కదా వాళ్ళకి, అందులో వేయరుగా. గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవి ప్రైవేట్ బ్యాంకులు వేయరు, ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులోనే వేస్తారు. రాజకీయంగా ఈ అంశంతో ప్రయోజనం పొందాలనుకుంటే రివర్స్ అయిందా? ఖచ్చితంగా. వీళ్ళు ఆశించింది ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఆపాలనడం వరకు తప్పులేదు, నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎదువరకు అయితే గనక సిన్సియర్గా పనిచేశారు. వాళ్ళని కార్యకర్తలుగా మార్చి రాజకీయ జోక్యం చేసిన విషయంలో ఖచ్చితంగా జగన్ది తప్పు, వైసీపీ తప్పు, అందులో నేను ఒప్పుకుంటా. ముందు కూడా ఫస్ట్ ఈసీ చెప్పినప్పుడు వీళ్ళని ఏదో వేలి మీద ఇంకు సిరా వేసేదానికి పరిమితి చేయండి, ఇందులో తిప్పొద్దని అంటే అప్పుడు ఆపేశారు కదా. అది కాదు, అది వీళ్ళని కాదు, సచివాలయ సిబ్బంది ఎలక్షన్ డ్యూటీలో వీళ్ళని ఉండడం ఇద్దాం. అప్పుడే కదా గృహ సారథులను ఏమన్నా తీసుకొచ్చారు. దానికి కాదు, అది ఎలక్షన్ కి సంబంధించి వీళ్ళది, దాని విషయంలో కాదు. గృహ సారథుల్ని తీసుకొచ్చింది ఏంటంటే ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం వస్తుంది వీళ్ళ దగ్గరికి అనేది తెలిసి వీళ్ళకి వాస్తవంగా ముందు ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసేసుకున్నారు, పెట్టుకున్నారు గృహ సారథులు. కాకపోతే వాలంటీర్లను మధ్యలో వీళ్ళు ఓన్ చేసేసుకొని మాట్లాడినటువంటి మాటల వలన వీళ్ళని పక్కన పెట్టించాల్సి వచ్చింది. ఆ గృహ సారథులు వీళ్ళనే వెంట పెట్టుకుని తిరగడం వల్ల వచ్చినటువంటి దరిద్రం. కార్యకర్తలు నాయకుల కింద వీళ్ళు తయారవ్వాల్సి వచ్చింది. ఆ ఫలితం ఏమైపోయింది? వాళ్ళకి భయం వేసింది. ఆ భయంలో నుంచి వచ్చినటువంటిది ఇంత ఉత్పాతం, అంతమంది ప్రాణాలు కోల్పోవడం. రైట్, చూద్దాం. మొత్తానికి పింఛన్ల విషయంలో ఈ ఇబ్బందులు అయితే తప్పలేదు ఈ నెల. మరి నెక్స్ట్ మంత్ అయితే ఇది సెట్ అవుతుందా? ఇంకా జూన్ 4న ఫలితాలు కాబట్టి జూన్ 1న మళ్ళీ వీళ్ళందరూ పింఛన్లు తీసుకోవాలి. ఈ పాపం ఎవరిది, ఇంకా దీనికి ఎవరు రేపొద్దున భారీ మూల్యం చెల్లించుకుంటారనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలుతుంది. చూద్దాం.